హాయ్, మీ పేరు? ఆనంద్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఎలా అనిపించింది? మాకైతే నచ్చింది. ఆయన మా దేవుడు కాబట్టి మాకు నచ్చుతుంది. అంటే ఇప్పటి వరకు సినిమాల్లోనే చూసారు కదా, మరి ఇప్పుడు పాలిటిక్స్లో చూస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? మంచిగానే చేస్తున్నాడు కదా. ఎవరి డబ్బు అయితే తీసుకోవట్లేదు. ఆయన సొంత డబ్బే పెడుతున్నాడు. 1 రూపాయి తీసుకోలేదు. సో ఇంకా ఆయన డబ్బులు పెడుతున్నాడు కానీ పక్కన డబ్బు దొబ్బేసి ఇవ్వట్లేదు కదా. అంటే మరి గతంలో చూసుకుంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీ గేట్ కూడా తొక్కనివ్వను అని చెప్పేసి అని అన్నారు కదా పవన్ కళ్యాణ్ని. అందుకే గేట్ తన్నుకొని మరీ వెళ్ళాడు లోపలికి. ఎవడు ఆపాడు? ఆయన వెళ్ళిన తర్వాత మిగతా వాళ్ళు రాలేదు. ఎవడైతే ఆపుతా అన్నాడో ఆడే రాలేదు. మరి ముందు ముందు ఇంకా ప్రజలకు అండగా ఉంటారంటారా పవన్ కళ్యాణ్? ఉంటాడు కాబట్టే కదండి పాలిటిక్స్లోకి ఎంటర్ అయింది. లేకపోతే ఎందుకు ఎంటర్ అవుతాడు? భయపడేవాడు అయితే అప్పుడు చిరంజీవి రాజీనామా వదిలేసినప్పుడే మళ్ళీ వదిలేసేవాడు కదా. జనసేన అన్న పార్టీ పెట్టేవాడు కాదు కదా. మరి ఓజీ సినిమా రిలీజ్ అవ్వబోతుంది కదా, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఏముంది, థియేటర్ బయట అంబులెన్స్లు పెట్టాల్సిందే. విజయవాడలో అయితే లేపి మింగడమే. అంటే ఇప్పుడు వచ్చిన కొత్త సినిమాలన్నింటినీ బ్రేక్ చేసిద్దాం మరి ఓజీ? దానికి ఉన్న హైప్కి, దానికి ఉన్న ఇదికి, ఆ కథకి చేయొచ్చు. పవన్ కళ్యాణ్లో నచ్చే క్వాలిటీ ఏంటి? హ్యుమానిటీ, అందరితో కలిసి ఉండడం, ఎంత ఉన్నా సరే సింపుల్గా ఉండడం చాలా ఇష్టం. మరి నచ్చే ఫేవరెట్ మూవీ అది? ఫేవరెట్ మూవీ అంటే ఆయన నచ్చని మూవీస్ ఉంటాయి అక్క. ఆయన నచ్చని మూవీస్ ఉంటాయా? ఆయన అట్టర్ ఫ్లాప్ మూవీ జానీ అన్నా సరే 10-15 సార్లు చూస్తాం ఇప్పటికి. పవన్ కళ్యాణ్ గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తావు? ఆయన మా దేవుడు.